అసలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది? అవును నిజంగా. వాళ్ళంతా వచ్చి అలా నుంచుంటే పలాయనం చిత్తగిచ్చేవాళ్ళ 20 మంది. మీరెవర్రా అసలు ఇక్కడికి రావడానికి? మీ బొంద. అసలు రామరాజ్యం ఏంటి? ఆర్మీ. త్రేతాయుగంలో రామరాజ్యం ఉంది. ఇది కలియుగం. కలియుగం, కలి ప్రభావం ఉన్న యుగం. ఈ యుగంలో రామరాజ్యం ఏమిటి నా బొంద? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా రామరాజ్యాన్ని తలపించేలాగా లేదు. ఎవరు ఆ రకంగా లేదు. కొంతమంది వైద్యం ఇచ్చారు, కొంతమంది విద్య ఇచ్చారు, కొంతమంది ఈ రెండు ఇచ్చారు, కొంతమంది వసతులు ఇచ్చారు, కొంతమంది ఫ్రీ ఇచ్చారు. ఇప్పుడు అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ, అన్ని ఫ్రీనే. శుభ్రంగా ముడ్డి నేలకేసి కూర్చొని ప్రతి నెల ఏటీఎంలో డ్రా చేసుకుంటున్నారు. అక్కడైనా ఇక్కడైనా ఎందుకు? సో ఎన్నో పొరపాట్లు అన్ని వైపులా జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని మాత్రం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అసలు ఈ రామరాజ్యం ఎవడి? వీరరాఘవరెడ్డి ఏదో 4 శ్లోకాలు చెప్పి 4 పదాలు చెప్పేసేస్తే గొప్ప జ్ఞానం అవుతాడా వాడు? అసలు కరెక్టేనా?